అయితే మొదటి శతాబ్దంలో దీనికి కరెక్ట్గా ఉల్టా. మొదటి శతాబ్దంలో వచ్చినటువంటి ఒక దుర్బోధ ఏమిటి అని అంటే, క్రీస్తు యొక్క వేరొక వర్షన్. ఈ వాళ్ళు ప్రకటించినటువంటి సువార్త వేరే రకంగా ఉంది కాబట్టే రెండవ యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త మరియు యూదా పత్రిక, పేతురు పత్రికలో కొద్ది భాగం, వీటిని అదే పనిగా రాశారు అపోస్తలులు. ఎందుకంటే ఈ దుర్బోధను ఖండించడానికే. ఏంటి ఆ దుర్బోధ అని అంటే, క్రీస్తు నిజానికి యేసు కాదు, యేసు వేరు, క్రీస్తు వేరు. శరీరము అనేటటువంటి ఈ బందిఖానాలో ఇరుక్కుపోయేవాడు కాదు క్రీస్తు. క్రీస్తు యేసు యొక్క శరీరాన్ని ఉపయోగించుకుని పని అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అందుకే యేసు ఎలీ ఎలీ లమా సబక్తాని అని అరిచాడు. దీన్నే గ్నోస్టిసిజం అంటారు. మనకు తెలియకుండానే మన సర్కిల్స్లో ఇది ఉంది ఇప్పుడు. అందుకు మీకు ఈ విషయం చెప్తున్నాను, మనకు తెలియకుండానే. ఎందుకు అనంటే, వీళ్ళు చెప్పేటటువంటి ఆ రోజుల్లో అపోస్తలులు వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని పత్రికలు రాసి మరి సంఘాన్ని ప్రోత్సహించడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఐరేనియస్ అనేటటువంటి ఒక అపోస్తలుల సహచారి వీరి కోసం ఆన్సరింగ్ హెరసీస్ అనేటటువంటి ఒక పుస్తకమే రాసేటువంటి కారణం ఏమిటి అని అంటే, వీరి యొక్క బోధ ఎంత ప్రభావవంతమైందో